ప్రైజ్ ద లార్డ్. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవుడు, అత్యున్నత సింహాసనంపై మహాదేవుడు. యెషయా 6:1. మనుషులు ఆత్మగా ఉన్న దేవుణ్ణి చూడలేరు, అయితే ఆయన మహిమ ప్రకాశాన్ని లేక మానవ రూపంలో ఆయన ప్రత్యక్షాన్ని చూడగలరు. యెషయా చూచినది కుమారునిలోని దేవుని స్వరూప ప్రత్యక్షత. యోహాను 12:41. ఆయన అంగీ అంచు యెరూషలేము దేవాలయము నుండి వ్యాపించెను, దేవాలయం మహిమతో నిండెను. నరులు దేవుని ముఖాముఖిగా చూసిన వారు ఎవరు లేరు. దేవుడైన యెహోవాయే ఇజ్రాయేలు అధిపతి. దేవుని సన్నిధిలో తన మాలిన్యాన్ని, తన ప్రజల మాలిన్యాన్ని గుర్తించగలిగాడు. ఆయన వెలుగులో మనం ఎటువంటి వారమో తెలుస్తుంది. పెదవులు అంటే మానవ హృదయంలోని భ్రష్టత్వం. అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు వచ్చి ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు దేవుడు, నేను ఎవరిని నా జనుల యొద్దకు ఎవరిని పంపెదనెను. నేను చిత్తగించుము, నేను ఉన్నాను, నన్ను పంపుమన్ను. అందుకు యెహోవా వెళ్ళమనెను. యెషయా 6:8.